భారతదేశం అభివృద్ధి గురించి మాట్లాడేటల్లా మొదట వినిపించే మాట రోడ్లు వేగంగా వేస్తున్నాం అన్నదే. కానీ నిజంగా మన దేశంలో రోడ్డు నిర్మాణం ఎంత వేగంగా జరుగుతుంది, ఆ రోడ్ల నాణ్యత ఎలా ఉందని ఎందుకు కొన్ని నెలలకే పాడవుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితేనే అసలు భారతదేశం రోడ్ల వ్యవస్థ కథ అర్థమవుతుంది. రోడ్డు అనేది కేవలం తారు లేదా కాంక్రీట్ కాదు, అది ఆర్థిక వ్యవస్థకు రక్తనాళం వంటిది. ఒక దేశ అభివృద్ధి రోడ్లపైనే నడుస్తుంది. అలాంటప్పుడు రోడ్ల నిర్మాణంలో జరిగే ప్రతి రూపాయి ఖర్చు, ప్రతి కిలోమీటరు నాణ్యత ప్రజలకు తెలియాల్సిన విషయం అత్యవసరం. ముందుగా ఒక నిజం చెప్పాలి. గత 10 ఏళ్లలో భారతదేశంలో రోడ్డు నిర్మాణం వేగం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పే లెక్కల ప్రకారం ప్రస్తుతం రోజుకు సగటు 25 నుంచి 30 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం పూర్తవుతుందని ఒక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ సంఖ్య రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. అంటే వేగం పెరిగింది, గతంతో పోల్చుకుంటే వేగం పెరిగింది అనేది నిజం. కానీ వేగం పెరిగిందని ఒప్పుకోవడం సరిపోదు. ఆ వేగంతో పాటు నాణ్యత పెరిగిందా, ఖర్చు నియంత్రణలో ఉందా అన్నది అసలు ప్రశ్న. 1 కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా భారతదేశంలో ఒక సాధారణ 2 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కిలోమీటర్కి సగటున 8 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది. అదే 4 లైన్ల రహదారికి అయితే 15 నుంచి 20 కోట్లు, ఎక్స్ప్రెస్ వే అయితే కొన్ని చోట్ల 30 నుంచి 40 కోట్లు కూడా ఖర్చు అవుతుందని తెలుస్తుంది. ఈ ఖర్చులో భూమి సేకరణ, నిర్మాణం, కాంట్రాక్టర్ లాభం, అధికారిక ఖర్చులు అన్నీ కలిసే ఉంటాయి. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ ఖర్చు నిజంగా అంత అవసరమా అని, లేక అవినీతి వల్ల పెరుగుతుందా అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. రోడ్డు నిర్మాణంలో అవినీతి భారతదేశంలో కొత్త విషయం కాదు. టెండర్లు పిలవడం నుంచి బిల్లులు క్లియర్ అయ్యే వరకు ప్రతి దశలో అవినీతి ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. తక్కువ నాణ్యత మెటీరియల్ వాడడం, మందాన్ని తగ్గించడం, డ్రైనేజ్ సరిగా చేయకపోవడం లాంటి పనులు జరుగుతాయి. ఫలితం ఏంటి? కొత్తగా వేసిన రోడ్డు మొదటి వర్షానికే గుంతలమయం, అప్పుడు మళ్ళీ మరమ్మతులు, మళ్ళీ ఖర్చు, ఇలా ప్రజల పన్నుల డబ్బును 2-3 సార్లు ఖర్చు అవుతుంది. కానీ బాధ్యత మాత్రం ఎవరు తీసుకోవడం లేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోలిస్తే పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అమెరికాలో 1 కిలోమీటర్ హైవే నిర్మాణానికి సగటు 40 నుంచి 50 కోట్లు ఖర్చు అవుతుంది. వినడానికి ఎక్కువగా అనిపిస్తుంది, కానీ అక్కడ రోడ్లు 30 నుంచి 40 ఏళ్ల పాటు పెద్దగా సమస్యలు లేకుండా నిర్మితమవుతాయి. డ్రైనేజ్ అద్భుతంగా ఉంటుంది, స్ట్రీట్ లైట్ అద్భుతంగా ఉంటుంది, నాణ్యత ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి. జర్మనీ లాంటి దేశాల్లో ఆటోబాన్ రోడ్లు ప్రపంచ ప్రసిద్ధి. అక్కడ ఖర్చు ఎక్కువైనా వేగంగా వెళ్ళిన రోడ్డు దెబ్బతినదు. జపాన్లో రోడ్డు మరమ్మతులు కూడా అత్యంత శాస్త్రీయంగా చేస్తారు. రాత్రికి రాత్రే రోడ్డు తీసి మళ్ళీ వేస్తారు, కానీ నాణ్యతలో రాజీ పడరు. భారతదేశంలో సమస్య ఏమిటంటే మనం ఖర్చు విషయంలో ప్రపంచ దేశాలకు దగ్గరగా వస్తున్నాం, కానీ నాణ్యత విషయంలో మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నాం. ఒకవైపు ఖర్చు పెరుగుతుంది, మరోవైపు రోడ్డు జీవితకాలం తగ్గుతుంది. ఇది ఆర్థికంగా దేశానికి పెద్ద నష్టం. ఒక రోడ్డు కనీసం 15 నుంచి 20 సంవత్సరాలు నిలబడాలి, కానీ మన దగ్గర కొన్ని రోడ్లు 2 లేదా 3 సంవత్సరాల్లో మళ్ళీ మరమ్మతులకు వెళ్తున్నాయి. అంటే అసలు ప్లానింగ్లోనే లోపం ఉందా, లేక అమలులో అవినీతి ఉందా అన్న ప్రశ్న తప్పకుండా వేసుకోవాలి ప్రభుత్వాలు. రోడ్డు నిర్మాణం అంటే కేవలం పైకి తారు వేయడం కాదు. భూమి సన్నాహాలు, డ్రైనేజీ, వర్షపు నీటిని ప్రవాహం, ట్రాఫిక్ లోడ్ అంచనా, ఇవన్నీ సరిగ్గా లెక్కలోకి తీసుకోవాలి. ప్రపంచ దేశాలు ఈ విషయంలో శాస్త్రీయంగా ముందున్నాయి. మన దగ్గర మాత్రం ఎంత త్వరగా పూర్తి చేసాం అన్నదే విజయంగా ప్రచారం చేసుకుంటారు, కానీ ఎంతకాలం నిలిచిందన్న మాట అన్నది ఎవరు లెక్కలోకి పెద్దగా తీసుకోరు. దీంతో తొందరగా పని పూర్తి చేయాలన్న ఆలోచనతోనే దృష్టి పెడతారు తప్ప నాణ్యత పైన కాంట్రాక్టర్ దృష్టి పెట్టడం లేదు. అయితే అన్ని రోడ్లు చెడ్డవే అని చెప్పడం కూడా నిజం కాదు. కొన్ని ఎక్స్ప్రెస్ హైవేలు, కొత్త జాతీయ రహదారులు మంచి నాణ్యతతో నిర్మించబడ్డాయి, కానీ అవి మినహాయింపులు మాత్రమే. సామాన్య ప్రజలు రోజు ఉపయోగించే జిల్లా రోడ్లు, గ్రామీణ రోడ్లు, మండల రోడ్లు ఇలా ఇంకా చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి. అక్కడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి, అక్కడే ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన ప్రశ్న, ఈ రోడ్ల ఖర్చు ఎవరు చెల్లిస్తున్నారు? ప్రజలే పన్నుల రూపంలో చెల్లించే డబ్బును రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం వెచ్చిస్తుంటుంది. మరియు టోల్ల రూపంలో ప్రజలు చెల్లిస్తున్నారు, కానీ వారికి తగ్గుతున్న ఫలితం మాత్రం అంత స్థాయిలో ఉందా? టోల్ రోడ్లపై గుంతలు, బ్రేక్డౌన్లు, ప్రమాదాలు చూస్తే ఈ ప్రశ్న సహజంగానే వస్తుంది. టోల్ అంటే సేవకు చెల్లించే ధర, కానీ సేవ సరిగా లేకపోతే టోల్ వసూలు చేయడం న్యాయమా? చివరిగా ఒక విషయం నేను స్పష్టంగా చెప్దాం అనుకుంటున్నాను. భారతదేశంలో రోడ్డు నిర్మాణం అభివృద్ధికి సంకేతమే, కానీ ఆ అభివృద్ధి నిజమైనదిగా ఉండాలంటే వేగంతో పాటు నాణ్యత, పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యత కూడా రావాలి. రోజుకి ఎన్ని కిలోమీటర్లు వేశామన్న గణాంకాల కంటే ఆ రోడ్డు ఎంతకాలం ప్రజలకు ఉపయోగపడుతుందన్నదే అసలు కొలమానం.
అవినీతి లేకుండా ప్రపంచ ప్రమాణాలకు దగ్గరగా రోడ్లు నిర్మించగలిగితే భారతదేశం నిజంగానే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. లేకపోతే కొత్త రోడ్ల ఫోటోలతో మాత్రమే మనం సంతృప్తి చెందాల్సి ఉంటుంది. రోడ్లపై గుంతలతో మనం ప్రతిరోజు నిత్యం నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది.